నమస్తే. వెల్కమ్ టు నిజం టీవీ. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ గారి కుమారుడు విక్రమ్ గౌడ్ గారు ఇవాళ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన ఎందుకు బీజేపీకి రాజీనామా చేశారు? నెక్స్ట్ ఫర్దర్‌గా ఆయన ఏ పార్టీకి వెళ్తారు? దాని మీద చర్చలు జరుగుతున్న పరిస్థితి. సో, ప్రస్తుతం అయితే విక్రమ్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఎందుకు సార్ ఇప్పుడు బీజేపీలో మీరు దాదాపుగా 3 సంవత్సరాలు పనిచేసిన పరిస్థితి. ఎందుకు మీరు బీజేపీకి సడెన్‌గా రాజీనామా చేశారు? 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్‌లు ఉన్నాయి. ఇవాళేమో పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ఇవాళ రిలీజ్ చేశారు. ఇంత సడెన్‌గా ఎందుకు మీరు పార్టీకి రాజీనామా చేశారు? 3.5 సంవత్సరాలు అయిందండి. నేను జీహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్‌ని వీడి ఆ రోజున్న పరిస్థితుల వల్ల మనస్తాపం చెంది బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. బీజేపీ పార్టీలో ఎదుగుతారు అనుకొని జాయిన్ అయ్యారు. ఎవరైనా రాజకీయంలో వచ్చేది ఎదగడానికి. కానీ బీజేపీ పార్టీలో ఉన్న పరిస్థితి ఏంటి ఈరోజు అంటే కార్యకర్తలాగానే మిగిలిపోతాడు. అంతేగాని ఒక లీడర్గా కావడం కానీ, వాళ్ళు ఏదన్నా పోస్టులకి ఫ్యూచర్లో ప్రమోషన్ కావడం కానీ, వాళ్ళ కష్టానికి గుర్తింపు కానీ బీజేపీ పార్టీలో లేదు. ఉన్న కొంతమంది మాత్రం వాళ్ళే. ఎవరైతే జనాలల్లో వాల్యూ లేదో, నేను మళ్ళా చెప్తున్నా, జనాలల్లో అసలు తిరగలేరు, వాళ్ళకంటూ ఒక 10 మంది లేని వాళ్ళు ఈరోజు బీజేపీ పార్టీ ఏంటి అనేది డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. ఓకే. దానివల్లనే ఈరోజు బీజేపీ పార్టీని నేను వదిలివేయడం జరుగుతుంది. 3.5 సంవత్సరాలలో నాకు ఒక కనీసం పార్టీ పదవి లేదు అంటేనే అర్థం చేసుకోండి. అంటే 3.5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన ప్రతి పనిని చేసాము, ప్రతి బాధ్యతను కార్యకర్తలాగా చేసాము. అయినా కానీ గుర్తింపు లేనప్పుడు ఇంకా అలాంటప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని అయితే ఉండలేదు. కానీ గోషమాల్ సీటు మీకు ఖరారు కాలేదు కాబట్టే ఆ యొక్క అసంతృప్తితోనే మీరు పార్టీ నుంచి బయటకు వచ్చేసారా? గోషామల్ టికెట్ ఇవ్వలేదు కాబట్టి అని అన్నుంటే గోషామల్ క్యాండిడేట్ రాజాసింగ్ గారికి నేను మద్దతు ఇచ్చి ఆయన గెలుపు కోసం నేను తిరిగే వ్యక్తిని కాకపోతుండేనేమో. ఈరోజు అలాంటిది ఏం లేదు నాకు. నేను ఈరోజు పార్టీని వదిలేసిపోయేది పార్టీ పైన ఉన్న కోపంతో కాదు, కార్యకర్తల పైన ఉన్న కోపంతో కాదు. బీజేపీ పార్టీని ఎవరైతే కొంతమంది రన్ చేస్తున్నారో వాళ్ళ వల్ల ఎవరికైతే నాలాంటి వాళ్ళకి ఎంతమందికి అయితే డ్యామేజ్ జరుగుతుందో వాళ్ళ గురించి పోతున్నాను నేను పార్టీని. ఏదైనా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు అనే వ్యక్తిని కాబట్టి అది వదిలేసి తిరిగి. కానీ ముఖేష్ గౌడ్ ఫ్యామిలీకి బీజేపీ ఏం తక్కువ చేసిందంటే ఏం చెప్తారు? కేవలం పదవులు ఏం తక్కువ చేసిందంటే ఏం ఎక్కువ చేసిందని నేను అడుగుతున్నా. బీజేపీ పార్టీ అసలు ముఖేష్ గౌడ్ కోసం ఈరోజు ఏం చేసిందని అడుగుతున్నాను. ముఖేష్ గౌడ్ లెగసీని, నేను 40 ఏళ్ళ లెగసీని వదిలేసుకొని బీజేపీ పార్టీలోకి జాయిన్ అయ్యాక ముఖేష్ గౌడ్ కొడుకుకి, ముఖేష్ గౌడ్ ఫ్యామిలీకి ఏం చేసిందో చెప్పండి. అది లేదు కదా. నేను 3.5 years అయింది. కార్యకర్తలాగా జాయిన్ అయినా కార్యకర్తలాగానే ఉండడానికి నాకేం ఇబ్బంది లేదు. కానీ కనీసం గుర్తింపు, కనీసం మర్యాద ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేం లేదు కదా. అది కోరుకుంటున్నా కానీ అది రానప్పుడు మేము ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకపోతే ఏం పెట్టుకుంటాం. నేనన్నా ఈరోజు గట్టిగా మాట్లాడుతున్నా. కనీసం కొంతమంది ఏంటంటే మేము అయిపోయినా పర్వాలేదు కానీ పార్టీ బాగుండాలని కోరుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా వీళ్ళు అవకాశాలు ఇవ్వకపోతే ఇంకా అట్లాంటి పార్టీలో ఉండి లాభం ఏంటి? ఓకే. అంటే మీ యొక్క సమస్యను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారా? మరి నాకు పదవులు లేవు అని చెప్పేసి అందరికీ తెలుసు అండి. తెలియని వాళ్ళు ఎవరు? ఒక రాష్ట్ర అధ్యక్షునికి తెలియదా? జనరల్ సెక్రటరీ, రాష్ట్ర అధ్యక్షుడు ఉండి నేషనల్ జనరల్ సెక్రటరీకి అయిన వ్యక్తికి తెలియదా? 2 కాన్స్టిట్యున్సీలు నిలబడిన అభ్యర్థికి తెలియదా? ఎవరికి తెలియదు. మీరే అంటున్నారు ముఖేష్ గౌడ్ ఫ్యామిలీకి అని. మరి ముఖేష్ గౌడ్ కొడుకు అని తెలిసినాక మరి మీకు ఆయన ఏ పదవిలో ఉన్నాడో ఏ పదవిలో లేడో స్టేట్ దాంట్లో మీకే తెలియాలి కదా. అంటే మీ కార్యకర్తల పైన మీకు ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎట్లా? కానీ మీ నాన్నగారి లెగసీని బీజేపీ కాపాడుకోలేకపోయిందంటారా? ఖచ్చితంగా కాపాడుకోలేకపోయిందని అంటాను. ముఖేష్ గౌడ్ అంటే ఒక గోషామేల్కి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన గౌడ్ బీసీ రాష్ట్ర మంత్రిగా చేసినప్పుడు ఎన్నో కులాలను బీసీలలో కలపడం జరిగింది. ఆయన అందరినీ కలుపుకొని పోయిండు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఇది నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని మాత్రమే కలుపుకొని పోతా అని మాత్రం లేడా. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయిన వ్యక్తి ముఖేష్ గౌడ్. ఆయనకున్న క్యాడర్ని, ఆయనకున్న
బలాన్ని ఆయన చనిపోయినాక ఆయన ఫ్యామిలీని యూజ్ చేసుకోవడంలో బీజేపీ పార్టీ విఫలమైందని మాత్రమే అనుకుంటా. కానీ బీజేపీ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఎలక్షన్ టైంలో ప్రకటించడం జరిగింది. అది మరి దీన్ని మీరు క్యాచ్ చేసుకోలేకపోయినారా? బీసీ ముఖ్యమంత్రి అంటే బీసీ ముఖ్యమంత్రి ఎవరు? ఇక్కడ బీసీలు ముఖ్యమంత్రి వీళ్ళు ఓడగొట్టుకోవడానికే అయిపోయింది కదా, ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడానికే వీళ్ళు అయిపోయింది. ఇంకా వీళ్ళు ఎప్పుడైతారు, ఎప్పుడు పార్టీని బాగుపడతారు? మీరు ఎవరైనా లీడర్గా ఎప్పుడు ఎదుగుతాడు? నేను ఒక స్థాయిలో ఉన్నప్పుడు నేను ఇంకో నలుగురిని లీడర్లుగా చేస్తే అప్పుడు నా స్థాయి పెరుగుతుంది. నేను మాత్రమే ఉండాలా, నేను మాత్రమే తినాలా, నేను మాత్రమే లీడర్ కావాలా, కింద ఉన్న కార్యకర్తలు కష్టపడిన వాళ్ళు ఎక్కడ ఉండేటోళ్ళు అక్కడే ఉండాలా అంటే అది పార్టీ ఎప్పుడు పైకి రాదు. సో ఇప్పుడు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, మరి పోనీ ఎంపీ టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చినారా? భరోసా అనేది నాకు వదిలేసేయండి. నా గురించి నేను ఈరోజు అడిగే పరిస్థితి ఎందుకు లేదు అంటే వీళ్ళపైన నమ్మకం అనేదే లేదు. భరోసా అనేది కాదు, కనీసం పిలిచి మాట్లాడే వ్యక్తి కూడా పరిస్థితి లేదు. నా అంతా నేను కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి మాట్లాడి జరగడమే జరిగింది, కానీ పిలిపించుకొని అరే ఈరోజు టికెట్లు రాని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు వరకు ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినోడు లేడు. ఇంకా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నా విషయం ఏం మాట్లాడాలి? నేను కిషన్ రెడ్డితో మీరు భేటీ అయినారు, ఎటువంటి అంశాలు చర్చలోకి వచ్చాయి? ఆయన ఏమైనా ధీమా వ్యక్తం ఏం చేయగలుగుతాడు? ఆయన నా చేతిలో ధీమా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ధీమా ఇచ్చే పరిస్థితుల్లో ఆయన లేడు. ఆయనని ఎలక్షన్ ముందు ఆయనని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు, ఆయన చేతిలో ఏమీ లేదు. ఉన్నోళ్ళు ఉన్న పక్కన ఉన్నోళ్ళు నేను లీడర్ అని ముఖ్యమంత్రి సీట్ కోసం ఒకరిదొకరు ఓడగొట్టుకోవడానికే పరిస్థితి. కింద స్థాయి కార్యకర్తను గుర్తించే పరిస్థితి లేదు. వీళ్ళ రాజకీయాల్లో కార్యకర్తలు నలిగిపోతున్నారే కానీ వీళ్ళు ఎంత కష్టపడ్డా బీజేపీ పార్టీ పవర్లోకి రావాలని కోరుకున్న చాలా మంది కూడా ఈరోజు ఇంత విశ్వాసాన్ని కోల్పోవడం కారణమే వాళ్ళు. అంటే ఇవాళ బీజేపీ ఓడిపోయింది కాబట్టి మీరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అదే బీజేపీ పవర్ లో ఉంటే కనుక మీరు పార్టీకి రాజీనామా చేసి ఉండేవాళ్ళ? ఈ రోజు బీజేపీ పార్టీ 8 ఎమ్మెల్యే టికెట్లు గెలిచారండి. నేను బీజేపీ పార్టీలోకి పోయింది ఒక్క ఎమ్మెల్యే సీట్ ఉన్నప్పుడు, 0 కార్పొరేటర్లు ఉన్నప్పుడు పోయినా. ఇంకా అప్పటికి ఇప్పటికి గ్రాఫ్ బీజేపీ పార్టీది పెరిగింది. కానీ నేను ఏమీ లేని టైంలో బీజేపీలో జాయిన్ అయ్యా. అప్పటికి జిహెచ్ఎంసీ ఎలక్షన్ కాలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ కాదు కదా, 8 ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచారు అంటే ఓట్ పర్సంటేజ్ ఇప్పుడు పెరిగింది. నేను ఓట్ పర్సంటేజ్ పెరిగినప్పుడు వెళ్తున్న పార్టీని వదిలేసి వర్స్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉన్నది నేనే. అంటే ఇవాళ బీజేపీ నాయకులు చెప్తున్నారు కాంగ్రెస్ తో గట్టిగా పోరాడేది మేమే అని చెప్పేసి, నిజమైన ప్రతిపక్షం ఏంటో చూపిస్తామని ఇటు బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇలాంటి టైంలో మీరు బీజేపీ నుంచి బయటికి రావడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? బీజేపీ పార్టీలో కార్యకర్తలకు ఏ రోజైనా బలమే. బీజేపీ పార్టీకి కార్యకర్తలే బలం. వాళ్ళు ధర్నాలు చేస్తారు, వాళ్ళు అపోజిషన్లు అవుతారు, వాళ్ళు అన్నీ చేస్తారు. వాళ్ళపైన నాకు ఏమీ అది కాదు. పార్టీ ఎదుగుతుందేమో, పార్టీలో ఉన్న లీడర్లు పార్టీని ఫినిష్ చేస్తారు. పార్టీలో ఉన్న లీడర్లే పార్టీని ఫినిష్ చేస్తారు, కార్యకర్తలు ఫినిష్ చేయరు. ఒక కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ అపోజిషన్ బీజేపీకే ఉంటుంది, టీఆర్ఎస్ ఉండదు. ఎంపీ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుందా ఉండదా అనేది కూడా డౌటే. కానీ బీజేపీ పార్టీ విల్ ఆల్వేస్ బికమ్ స్ట్రాంగ్ అపోజిషన్. కానీ ఆ లీడర్లు ఉన్నన్ని రోజులు బీజేపీ పార్టీ పవర్లోకి రాదు. కానీ మీకు గోషామహల్ సీటు ఇచ్చి ఉంటే కనుక ఇలాంటి డెసిషన్ తీసుకునేటోళ్ళ? నాకు టికెట్ ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది. ఇచ్చినా కానీ వాళ్ళ పద్ధతులు మారకపోతే ఖచ్చితంగా నేను మారిపోయేటాను. అంటే ఎవరి పద్ధతి నచ్చలేదంటారు? బండి సంజయ్ పద్ధత లేకపోతే ఇప్పుడు ఒక్క పేరుతో పార్టీ నడవదు. ఈ రోజు మీకు తెలుసు స్టేట్ పార్టీలో ఎవరు కూర్చొని ఏం నడిపిస్తున్నారో, ఎవరు కూర్చొని సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ ని పెట్టుకొని తిట్ల పురాణాన్ని ఎవరు నడిపిస్తున్నారో మీకు బాగా తెలుసు. వాళ్ళ పని ఓన్లీ తిట్టడం తప్ప ఏం పనికి రాకుండా, అది కొంతమందిని హైర్ చేసుకొని ఉంది ఓన్లీ మెచ్చుకోవడానికి కాదు, ముంగటని విమర్శించడానికి ఒక టీంని హైర్ చేసుకోబడింది. దాంట్లో ఎక్స్పర్ట్లు వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు అంటే లాంగ్వేజ్ని అతి పోవడం అంత కాదు. సో దాని బదులు నోరు మూసుకొని వెళ్ళిపోవడం బెటర్. అంటే బండి సంజయ్ ఉన్న బీజేపీ, ఆ తర్వాత కిషన్ రెడ్డి ఉన్న బీజేపీకి తేడా అంటే ఏం చెప్తారండి? ఏం గమనించారు మీరు? బండి సంజయ్ ఉన్న బీజేపీ నేను, నాది, నాకు అని మాత్రమే ఉంది. బీజేపీ ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు ఏమవుతుంది అనేది ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు
టికెట్ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళే మళ్ళీ టికెట్లు అడుగుతారు. ఎమ్మెల్యే ఎలక్షన్ నన్ను ఓడిపోయిన ప్రతి వ్యక్తి ఎంపీ టికెట్ అడుగుతారు. వాళ్ళ ముఖం పైన అడగరు, ప్రధానమంత్రి ముఖం పైన అడుగుతారు. ఓకే. సో ఇంకో చర్చ ఏమని అంటే మేము పెద్ద లీడర్లము, మేము ముఖ్యమంత్రి క్యాండిడేట్లము. మరి సామాన్య కార్యకర్త ఏం కావాలా? కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళు ఏం కావాలా? మీరు ఇవ్వండి, వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. అందులో ఉన్న కార్యకర్తలను తీసుకొని వచ్చి ఎంపీ టికెట్ ఇవ్వండి. ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటారు బీజేపీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పేసి. ఎక్కడ క్రమశిక్షణ తప్పిందంటే ఏం చెప్తారండి? మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఈరోజు మీకే క్లారిటీ వచ్చేస్తుంది. క్రమశిక్షణ ఉందా లేదా, పార్టీల లీడర్ల మధ్యలో ఉందా లేదా అని మీకు అర్థమవుతుంది. ఓకే.